ఆల్మోస్ట్ యంగ్స్టర్స్ అందరూ కూడా దే ఆర్ ఆన్ సోషల్ మీడియా అబ్జర్వింగ్, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, రెక్టిఫికేషన్స్ చేసుకుంటున్నారు. మీరు ఫస్ట్ ఫిలిం అసలు మీ గురించి మీకు ఫీడ్బ్యాక్ తెలియాలంటే అసలు ఫోన్ వాడకుండా అది ఎలా పాసిబుల్ అంటారు? సో నేను సోషల్ మీడియాలో ఉండను కానంటే నేను యూజువలీ లైక్ ఐ హ్యావ్ అ టీమ్, అంటే మా మేనేజర్గా వీళ్ళందరూ నాకు చెప్తుంటారు ఫీడ్బ్యాక్. సో అది కాకుండా కూడా ఐ యూజువలీ గో టు గూగుల్ అండ్ నాకు కావాల్సినవి నేను చదువుకుంటూ ఉంటాను. నా ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాలో ఐ ఫీల్ నాకు కావాల్సినవి కాకుండా కూడా ఏదో నాకు అన్నీ కనిపిస్తున్నాయి, విచ్ ఇస్ వేస్టింగ్ మై టైమ్. సో ఇన్ దట్ వే ఐ ఫీల్ లైక్ రైట్ నౌ ఐమ్ స్టేయింగ్ అవే, ఇట్స్ నాట్ ఫర్ ఎవర్. అంటే యూజువల్లీ టీమ్స్ హీరోల చుట్టూరు, యాక్ట్రెస్ చుట్టూరు ఉండే టీమ్స్ వాళ్ళు షీల్డ్ చేసేస్తారు సగం రియల్ ఫీడ్బ్యాక్ ని అబ్జర్వ్ చేసేసి మీకు నచ్చేదే మీకు ట్రాన్స్మిట్ చేస్తారు. ఇండస్ట్రీస్ లైక్ దట్ కదా, మీకు తెలియదు ఏం కాదు. నో లైక్ నాతో అంటే ద వే ఐ వాంట్ ద పీపుల్ అరౌండ్ మీ, నాకు వాళ్ళు దే ఆర్ వెరీ రియల్. అంటే నాకు వాళ్ళు నిజంగా ఏమంటున్నారు, తిడుతున్నారా, ఏమంటున్నారు, బాగుందన్నారా, బాగాలేదన్నారా అన్నీ నాకు చెప్పేస్తుంటారు డైరెక్ట్గా. సో ఐ ఫీల్ నేను ఎంచుకున్న కెరియర్ ఇస్ టు బీ అన్ యాక్టర్. సో అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ బి. అండ్ నేను నాకు ఆ ఫీల్డ్లో ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ వేస్టింగ్ టైమ్ దెన్ ఐ వాంట్ బి అవే ఫ్రమ్. సో యాజ్ ఆఫ్ టుడే మీకు ఒక 4-5 పాటలు రిలీజ్ అయినాయి అండ్ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. సినిమా ఎవరు చూడలే, మేము ఎవరు చూడలే అట్లీస్ట్. సో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి మీ గురించి? సో ఫ్రమ్ యువర్ టీమ్ మీరు వాళ్ళంతా గ్యాదర్ చేసి ఇచ్చిన ఇన్పుట్ మీకు అది బాగుంది అంటున్నారు. అండ్ నాకు కూడా నేను చూసినప్పుడు as I said earlier, అంటే అజయ్ గారు వాట్ ఎవర్ విజన్ ఈ సెట్ అవుట్ టు మేక్, I think we achieved that. So characters కానీ ఎమోషన్స్ కానీ 100% వర్కౌట్ అయినాయి. అండ్ ఇందాక అడిగినారు బాబాయ్ కూడా చూశారు, మహేష్ బాబు గారు. ఆయనకు నిజంగా సినిమా చాలా బాగా నచ్చింది, నేను ఆయన కలిసాను కూడా. అండ్ యూనో హీఈస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. సో ఐ థింక్ ఇట్ విల్ బీ గుడ్. అండర్స్టాండబుల్ ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ కానీ, బట్ ఏదో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి ఒక ఈవెంట్ చేస్తే చిన్న పుష్ వస్తుంది సినిమాకి. లేదండి, అంటే లైక్ ఆయన మా సినిమా కోసం ఏం చేసినా ఐమ్ హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ ట్వీట్ పెట్టారు దట్ ఐమ్ ఆల్రెడీ హ్యాపీ. అంటే ఆయన ఏం చేయవలసిన, బట్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఐమ్ హ్యాపీ. అండ్ అంటే ఆయన ఏం చేసినా నాకు ఎక్కువ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అజయ్ గారు ఇప్పుడు తెలియట్లేదు, సోషల్ మీడియాలో ఉండరు కానీ కుర్రోళ్ళు మామూలు కాదు. ఇన్స్టా దొంగ అకౌంట్లు, ఫిన్స్టా అంటారు తెలుసా? దొంగ అకౌంట్లో ఉంటాయి, మొత్తం అన్నీ ఉంటాయి. దొంగ అకౌంట్లో ఉండి అన్ని చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అని. ఒరిజినల్ అకౌంట్లో ఉంటాయి. అజయ్ గారు, నరేష్ గారికి అయితే లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు సార్. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. వీక్లీ ఒక 2 అయినా మీ వీడియోస్ పెడుతుంటారు, అన్ని విషయాలపై స్పందిస్తుంటారు. సో శ్రీనివాస్ మంగాపురం మీరు అంటే ఈ క్యారెక్టర్ ఇప్పుడు చెప్పడం జరిగింది కదా, ఆయన చెప్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా చూసుకున్నారు సార్ ఆ క్యారెక్టర్? నేను అజయ్ గారు వస్తున్నారంటే మంచి క్యారెక్టర్ వస్తుందని తెలుసు, కానీ ఆయన క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. ఆ తర్వాత టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే